వర్మ శిష్యుడు ఆనంద్ చంద్ర దర్శకత్వం వహించిన ఫైట్ మహా ట్రైలర్ లాంచ్ చేసిన రామ్ గోపాల్ వర్మ. ఈ సినిమాకుగా రామ్ గోపాల్ వర్మ బావగారు అయిన సుబ్బారాజుగారు నిర్మాతగా వ్యవహరిస్తున్నా ఈ చిత్రో ట్రైలర్ ఈవెంట్లో ముఖ్య అతిథులుగా ఆర్జీవి మరియు సీనియర్ డైరెక్టర్ వంశీ మరియు రచయితలు మచ్చా రవి మరియు సిరాజ్ తదితరులు పాల్గొనడం జరిగింది. Trailer launch. డిపార్ట్మెంట్లో స్కెచ్ ఆర్టిస్ట్ వర్క్ చేస్తాను. నాకు నిద్రలో నడిచే అలవాటు ఉంది. ఎప్పుడు ఎక్కడ లేస్తానో నాకే తెలియదు. నా లైఫ్ ఇదే పెద్ద ప్రాబ్లం. నిద్రలో నడిచే అలవాటు ఉన్న వాళ్ళు మాత్రం వాళ్ళకు వచ్చిన కళను వాళ్ళకి తెలియకుండానే నిద్రలో నడుస్తూ అప్లై చేస్తూ ఉంటారు. కొందరు మర్డర్ చేస్తూ ఉంటారు, కొందరు సూసైడ్ చేసుకుంటారు. అని నాకేం జరిగింది? నా గురించి మీకు నిజం చెప్పాలి. ఒకరోజు ఆ నిద్రలో ఆ మర్డర్ స్కెచ్ నేనే వేయాల్సి వస్తే నీకంటే అందమైన అమ్మాయి కావాలి. నా పేరు మహా. నో అబ్సెషన్ టైప్ కాదు ఇది. ఓకే అబ్సెషన్ లో అమ్మాయి రియల్ క్యారెక్టర్. ఇప్పుడు ఇండియాలో అమ్మాయిలు అందరూ అలాగే ఉన్నారు. అది పెద్ద విచిత్రంగా చూడాల్సిన అవసరం లేదు. అండ్ రాము గారు ఉంటారు, నేను ఆయన టేక్ తీసుకుంటాను. బాస్ మీరు మీరు ఆయన నో ఐ యామ్ గోయింగ్ టు డిఫర్ విత్ యు ఆన్ దిస్. నో మీరు అడగని కాలుస్తే. ఇప్పుడు నేను సినిమా థియేటర్కి వెళ్ళాను సార్ అబ్సెషన్ కి. సినిమా చూశాను. చూస్తే బ్యాక్ అమ్మాయి చెప్పింది నాకు. ఇదేం కొత్తగా వింతగా అయితే అమ్మాయిలు అందరూ అలాగే ఉంటారు కదా. రాము సార్, ఇక్కడ నేను మిమ్మల్ని ఒక విషయం అడుగుదాం అనుకుంటున్నాను సార్. యాజ్ యూ హియర్ ఐ జస్ట్ వాంట్ టు నో సంథింగ్ ఫ్రమ్ యూ. మీరు రీసెంట్ గా గ్రేట్ ఆంధ్ర ప్లస్ లో ఒక ఇంటర్వ్యూ చేశారు శిరాశ్రీ గారితో అబ్సెషన్ మూవీ గురించి. దేర్ యూ మేడ్ ఎ స్టేట్మెంట్ దట్ ప్రతి అమ్మాయిలో కూడా ఒక కార్నర్ లో ఒక నిక్కీ ఉంటుంది అని మీరు అన్నారు సార్. ఓకే, డు యూ స్టిల్ టిక్ టు దట్ పాయింట్? కరెక్ట్ సార్. మరి నా ఉద్దేశం ఏంటంటే ప్రతి అమ్మాయిలో ఒక నిక్కీ ఉంటే ఆ అమ్మాయిని నిక్కీగా మార్చబడ్డ ఒక బేర్ కూడా ఉంటాడు కదా. నా జీవితంలో ఐ థింక్ నేను ఒక దగ్గర ఒక 54 ఎఫ్ఐఆర్స్ అయ్యాను. ఆ 54 అమ్మాయిల్లో కూడా నిక్కీ చూసాను. 54 అమ్మాయిల నుంచి నిక్కీ తీసిన బేర్ పేరు మీరే అంటాను నేను సార్. బేర్ లేకుండా నిక్కీ ఉంటుంది సార్. సో అకార్డింగ్ టు యూ అబ్సెషన్ మూవీ ఈ స్టేట్మెంట్ బట్టి నా పర్స్పెక్టివ్ టువర్డ్స్ ద మూవీ మారిపోయింది యాక్చువల్ గా. అకార్డింగ్ టు యూ హూ ఇస్ అబ్సెసివ్ ఇన్ ద మూవీ? ఇస్ ఇట్ టికీ ఆర్ ద బేర్? I mean, I think anything which goes beyond a certain limit. Obsession is a good thing actually, but as long as it doesn't cross the limit, అది ఆ సినిమా జరిగింది. ఓకే, అంటే ఇప్పుడు చాలా మంది నువ్వు లేకుండా నేను బతకలేను అని ఏదో ఒక ఎమోషనల్ రొమాంటిక్ మూడ్ లో చెప్పేస్తారు. కానీ అది సస్టైన్ చేయడం ఎంత కష్టమో తర్వాత తెలుస్తుంది అబ్బాయిలకి. సార్ యాక్చువల్ గా వాట్ యు మైండ్ మీరు ఏం చేస్తారంటే అబ్బాయిలు ఫస్ట్ యు ఫాల్, దెన్ యు మేక్ us fall, దెన్ యు పుల్ బ్యాక్. అక్కడ యు లీవ్ us in obsession. That's how we become obsessive actually. అంత సింపుల్ కాదు. But that's true. I feel మీరు అమ్మాయి కాబట్టి మీకు తెలియని పర్స్పెక్టివ్ డిఫరెన్స్. అవును సార్, మాలో నిక్కీ ఉంది, మీలో బేర్ ఉన్నారు. యూ హ్యావ్ టు అగ్రీ విత్ దిస్. నాకేమనిపించిందంటే సార్, బేర్ ఇస్ ద ట్రూ అబ్సెసివ్ పర్సన్ ఏమో మూవీలో అనిపించింది. బికాస్ అతనికి చిన్నప్పటి నుంచి ఒక విష్ ఉంది.
he wanted his girlfriend Nikki to love him desperately. So ఆయన అక్కడ ఆ innate obsession అన్నది నిక్కీ బేర్ది కాబట్టే నిక్కీ అబ్సెషన్ అనేది ఇట్స్ ఇండ్యూస్డ్ బై బేర్ ఏమో అనిపించింది. సో ట్రూ అబ్సెషన్ చూస్తే అసలు ఇతందే ఏమో వన్ ఓవర్వెల్మింగ్ విష్ ఆఫ్ బేర్ induced Nikki to become obsessive అని అనిపించింది. సో వాట్ ఐ ఫీల్ ఈస్ ద ట్రూ అబ్సెసివ్ మ్యాన్ ఇస్ బేర్ అనిపించింది. కాదు, మాకు గొడవ జరుగుతుంది అప్పటి నుంచి ఈయనంటారు పెద్ద గొప్పే ఉంది అబ్సెషన్ అందరు అమ్మాయిలు అంతే కదా అనేసి. సో రాము గారిని అడిగి తెలుసుకుందాం అని. సో కమింగ్ టు ఫైట్ మహా, ఈ టీజర్ చూసిన తర్వాత నేను చాలా సార్లు చూసిన తర్వాత అదే చెప్పాలి. వన్ లైన్ లో మీరు ట్వీట్ చేయాలి టీజర్ మీద అంటే హౌ వుడ్ యు లైక్ టు పుట్ ఇట్ అక్రాస్? వన్ లైన్ లో ఈ టీజర్ చూసిన తర్వాత ట్విట్టర్ లో ట్వీట్ చేయాలి అంటే వన్ లైన్ లో బాగా చెప్పాడు సార్. చాట్ జీపీటీ హ్యూమన్ బీయింగ్ అయితే మీ సినిమాలో క్యారెక్టర్ పెడితే హీరో పెడతారు విలన్ పెడతారు? చాట్ జీపీటీ చిప్ మీ బ్రెయిన్ లో కానీ పెడితే మీరు ఏ రాము గారిలా ఉంటారా నేచురల్ గా ఇప్పుడున్న రాజీవ్ గారి లాగా ఉంటారా? మన పిలిచారు విజయ్ గారు, రాము గారు వస్తున్నారనే ప్రధాన కారణంతోనే వచ్చాను. నిజం. కాకపోతే ఇక్కడ వచ్చిన తర్వాత ఆశ్చర్యం ఏంటంటే రాము గారి మాటల్లో ఎన్నో సార్లు విన్న వంశీ గారు కూడా ఉంటారు. ఆయన అంటే మీకు ఇష్టం, మీరంటే ఆయనకి చాలా ఇష్టం. అంటే ఆయన మేము మా తర్వాత రాము గారి సినిమాలు చూస్తూ చాలా గొప్పగా ఆయన అసలు అన్వేషణ గురించి మాట్లాడటం అవన్నీ వింటుంటే ఇంకా ఇంకా వినాలనిపిస్తున్నాం. చాలా సంతోషం సార్ పోతే ఫైట్ మహా సాంగ్స్ నేను క్రితంసారి విజయ్ గారి ఇంటికి వచ్చినప్పుడు నాకు యువరాజ్ గారు చూపించారు. అప్పుడే చాలా బాగున్నాయి సార్ సాంగ్స్. ఎవరు చేశారంటే అప్పుడు మా డైరెక్టర్ చంద్ర గురించి పరిచయం చేశారు. ఆయన కూడా ఉంటున్నారు ఉంటారు. కానీ ఇలాంటి కాన్సెప్ట్ సినిమాలు చాలా బాగా ఆడుతున్నాయి ఈ మధ్య. కథ ఉందనిపిస్తుంది మొదట ఓపెన్ చేయగానే. హీరో ఉన్నాడు, హీరోయిన్ ఉంది, వాళ్ళు కొట్టుకున్నారు, వీళ్ళు కొట్టుకున్నారు, ప్రేమించుకున్నారు, ఎవరు వద్దన్నారు, ఇలాంటివి కాకుండా ఒకటి కళ్ళ వస్తుంటే కళ్ళలో నిద్రలో నడుస్తుంటాడు, నిద్రలో కళలో ఏమొస్తే చేస్తూ ఉంటాడు అనే కాన్సెప్ట్ పెట్టడం డెఫినెట్గా చివరి దాకా సినిమా చూసేందుకు వీలుగా ఉంది. ట్రైలర్ చివరి చూసేందుకు వీలుగా ఉంది కాబట్టి సినిమా కూడా చివరి దాకా చూసేందుకు వీలుగా ఉంటుందని యూనిక్నెస్, తన డెడికేషన్, తనకున్న ఆస్పెక్ట్ ఏదైతే ఉందో అది తను బాగా చేస్తానని నాకు నమ్మకంతో చేస్తాను. అసలు ఏం చూసి నమ్మారు సార్? నాకు ఇప్పటికీ అర్థం కాదు. నేను ఏది చూడలేదు అని నమ్మాను. అసలు మా ఇంట్లో వాళ్ళు కూడా నమ్మలేదు, మీరు నమ్మారు. అదే To start with, I think very jealous of Sirasi in Anansi and Tani episode. Sir, not every crime is committed by a fantastic aspect of it. And thank you for inviting me to launch the teaser. ఇప్పుడు చాలా మంది నేను నా ఫస్ట్ ఫిలిం శివాలో స్టడీ క్యాంప్ షార్ట్స్ నాకు చాలా పేరు ఉంది. అది యాక్చువల్గా స్టడీ క్యాంప్ లేనప్పుడు వంశీ గారు నాకన్నా బెటర్గా తీశారు. థ్యాంక్ యూ సార్. అది నేను మీకు ప్రూఫ్ కూడా ఇచ్చాను, మాటలు చెప్పకుండా. అండ్ ఎనీవే ద కాన్సెప్ట్ చాలా యూనిక్గా ఉంది. స్లీపర్ వాకింగ్ అనేది వచ్చి ఉండొచ్చు, బట్ ఫర్ ఆర్ ఆడియన్స్ ఐ థింక్ very new concept, you know. And of course I know Anand way of directing because modern Malana emotional aspect and thrill aspect చాలా బాగా డీల్ చేసి ఉంటారని ట్రైలర్ ఉన్నాయి, టీజర్లో తెలిసిపోతుంది. And I wish you all the best and let's wait for the trailer. Thank you. Thank you so much.